రైతులందరికైతే నమస్కారం అండి. తెలంగాణ రైతులందరికైతే నమస్కారం అండి. రాష్ట్రంలో రైతు భరోసా డబ్బులు ఏదైతే డబ్బులు ఉన్నాయో ఇక చెప్పి యాస్ట్ వస్తుంది. ఇక చెప్పక తప్పది. ఇదే ఇక ఆఖరి వీడియో అనుకోర్రి. 9 రోజులలో రైతు భరోసా అమలు చేస్తారట. ఏది మన V6 వాడు చెప్తున్నారు. ఈ ముచ్చట కూడా చూసుకున్నట్లయితే ఎందుకు అఫీషియల్ కూడా మనకు అనౌన్స్ అయితే చేస్తున్నట్లయితే సమాచారాలు అయితే వస్తున్నాయి. ఆ తుమ్మల నాగేశ్వరరావు గారు ఆరోగ్యం చూసుకున్నట్లయితే మొత్తం క్షీణించింది. ఇప్పటికే మీకు అందరికీ కూడా తెలియజేశాను. ఆ కేబినెట్ భేటీలో కూడా ఆయన అటెండ్ కాలేదన్నమాట. దింపడుగలంగానైతే రైతులు ఇట్లా వాపోతున్నారు. చాలామంది అయితే ఇలా ప్రశ్నిస్తున్నారు, ఏంది రైతు భరోసా డబ్బులకు సంబంధించి చెప్పి యాస్ట్ వస్తుంది, ఏం చేయాలో అర్థమైతే లేదు. ఇక చెప్పక తప్పది. 9 రోజులలో రైతు భరోసా విడుదల చేస్తున్నారని అయితే మనకు V6 వారిలో అయితే తెలియజేయడమే జరిగిందనమాట. ఈరోజే ఇన్ఫర్మేషన్ అనేది కూడా రావడమే జరిగింది. 9 రోజులలో 9,000 కోట్ల రూపాయల మొత్తం రైతుల అకౌంట్లోకి అయితే విడుదల చేయనున్నట్లయితే సమాచారాలు అయితే వచ్చినాయి. సో రైతులు ఈ యొక్క విషయాన్ని గమనించి తోటి రైతులందరికీ కూడా షేర్ చేయగలరన్నమాట. ఏంది మరి డబ్బులకు సంబంధించి పడకపోతే మరి V6 వాళ్ళు ఇస్తారా, లేకపోతే ఈ ప్రభుత్వం చూసుకున్నట్లయితే ఇట్లా రైతన్నులందరూ కూడా అడుగుతున్నారు, ఏంది మరి మీ V6 వాళ్ళకి 9,000 కోట్ల రూపాయలు అనేవి నిధులు విడుదల చేశారా, లేకపోతే మీ ఛానల్కే ఇచ్చిర్రా 9,000 కోట్ల రూపాయలు అనేవి అయితే రైతులు ఇట్లా అడుగుతున్నారు. సో రాష్ట్రంలో రైతు భరోసా డబ్బులకు సంబంధించి అయితే నాకు మొత్తం ఇక చెప్పక తప్పది. 9 రోజులలో రైతు భరోసా అయితే విడుదల చేస్తున్నట్లయితే వార్తలు అయితే వస్తున్నాయి. సో మరి చూద్దాం. అమౌంట్ విషయంలో కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వనున్నట్లయితే సమాచారాలు అయితే వస్తున్నాయి అన్నమాట. సో అతి త్వరలోనే రైతుల అకౌంట్లోకి అయితే పడుతున్నాయి. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మేము బోనస్ చెల్లించాం. మేము కూడా అలా చూసుకున్నట్టయితే మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, అలాగే మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే మేము మీకు షేర్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో అటు ఇటు అయినా కూడా ఇన్ఫర్మేషన్ కరెక్టే ఇవ్వడం అయితే జరుగుతుంది. 9 రోజులలో ఖచ్చితంగా రైతు భరోసా అమలు చేసే ప్రక్రియ అనేది కూడా ప్రారంభం చేయడం అయితే వేగవంతంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకంగా పోయిందన్నమాట. రైతులకు చూసుకున్నట్టయితే పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నది. కాబట్టి ఈ దృష్టిని ఉంచుకొని రైతు భరోసా డబ్బులపై ఇప్పటికే మనకు కాంగ్రెస్ సంబంధించి ఇప్పటికే అఫీషియల్ ఛానల్ కాబట్టి అఫీషియల్ ఛానల్ అందరికీ తెలుసు. ఈ ఎట్లయినా కానీ రైతు భరోసా డబ్బులకు సంబంధించి అయితే మనకు 100% అయితే పడుతున్నాయి అన్నమాట. మీ అందరికీ కూడా 9 రోజులలో ఖచ్చితంగా వీళ్ళు విడుదల చేస్తామని చెప్తున్నారు. నాకైతే నమ్మకబుద్ధి అయితే లేదు అబ్బా అని అందైతే రైతులందరూ కూడా అనుకోవచ్చు అన్నమాట. నాకు కూడా నమ్మబుద్ధి అయితే లేదు. ఏమో ఎత్తారనిపిస్తుంది ఈసారి. ఏమో చేసినప్పటికి మళ్ళీ చూద్దామన్నమాట. మళ్ళీ రైతు భరోసా డబ్బులకు సంబంధించి అయితే ఇప్పటి వరకు అయితే వీళ్ళు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మేము 500 రూపాయల బోనస్ ముందుగా వేసాం రైతుల ఖాతాలోకి. సో కావున రైతు భరోసా కూడా ఎకరాకు 6,000 రూపాయల చొప్పున ప్రారంభోత్సవానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చినట్లయితే తెలుస్తుందన్నమాట. ఇప్పటికే మనకు అఫీషియల్ V6 వాళ్ళు అయితే తెలియజేశారు, 9 రోజులలో రైతు భరోసా విడుదల చేస్తున్నట్లయితే సమాచారం అన్నమాట.